ఇవాళ మన ఫస్ట్ బుకింగ్ వచ్చింది. టైం వచ్చేసి 11:12 అవుతుంది. 10 గంటలకు వచ్చి ఆన్ చేస్తే ఇప్పుడు పడ్డది బుకింగ్. అసలు బుకింగ్లు చాలా తక్కువ అయిపోయినాయి. ఏడు నుంచి హ్యాబిట్స్ పోవాలి. కిరాయి 371. కిరాయిలు కూడా తగ్గినట్టు అనిపిస్తున్నాయి. పికప్ పాయింట్ చూద్దాం ఎంత ఉందో. పికప్ 2.7 ఉన్నది. పికప్ కూడా. చలో వెళ్దాం పికప్ పాయింట్కి. ఫైనలీ లొకేషన్ దగ్గరికి వచ్చినాము. ఇటు తిరిగి అటు తిరిగి పువ్వులు బంద్ ఉండే ముందటనే చూపిస్తుంది చూపెడుతుందో లేదో. వెహికల్ లోడ్ చేసుకొని చూపిస్తా ఏముందో మెటీరియల్. ఇది మన లోడు. డ్రాప్ పాయింట్ వచ్చేసి 7.5 కిలోమీటర్స్. బషీర్బాగ్ ఫ్లైఓవర్ దాటంగానే ఉన్నది యూటర్న్ చేసుకుంటే. సీదా పోతే బషీర్బాగ్ ఫ్లైఓవరు, కానీ మనం కింద నుంచి పోవాలి. ఈ గల్లీలో అనుకుంటా డెలివరీ. ఈ గల్లీలో ఏంటది లోపట్టు ఉన్నది. ఉదర్ సే గుమా కే అన్నా. ఇది మన వెహికల్ ఏంటి అన్లోడ్ అవుతుంది. ఈ ట్రిప్ ఏడికి క్లోజ్. ఇది 370 బుకింగ్. ఇది కమిషన్ ఇంత పోగా మనకి ఇంత వచ్చింది అమౌంట్. ఓకేనా. ఈ ట్రిప్ ఏడికి క్లోజ్. మనకి ఆ బుకింగ్ అయిపోయింది. ఇక్కడ నెక్లెస్ రోడ్ దగ్గరకు వచ్చి వెయిట్ చేస్తే నెక్స్ట్ బుకింగ్ వచ్చింది. రాణిగంజ్ నుంచి, రాణిగంజ్ టు ఇది రాయదుర్గం. రాయదుర్గం దగ్గరకు వచ్చింది. అమౌంట్ ఇంత ఉన్నది. పికప్ పాయింట్ ఎంత డిస్టెన్స్ ఉందో. పికప్ 1.7 ఉన్నది. చలో నడవండి లోడ్ చేసుకున్నాం. మనము వచ్చేసినాము లొకేషన్ దగ్గరికి. ఇది రామ్గోపాల్పేట్, అది పాత పిఎస్. ఆ నుంచి యూటర్న్ తీసుకొని వెనకకి వెళ్ళాలి. ముందట వీడియో తీయడానికి కొంచెం కష్టమవుతుంది, ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉండదు. అందుకే ఇక్కడ తీసుకుపోతుంది. ఇది మనం వచ్చేసినాం లొకేషన్కి, పాన్ బజార్. చలో వెహికల్ లోడ్ చేసుకొని చూపిస్తా ఏం మెట్రోలు ఉందో నాకు కూడా తెలియదు. ఇది మన లోడు. డ్రాప్ లొకేషన్ వచ్చి 15 కిలోమీటర్స్. చలో వెళ్దాం నడవండి. డ్రాప్ లొకేషన్ ఒకటే ఐటమ్ ఉన్నది, ఒకటే రోల్ ఉన్నది. ఇదైతే రాణిగంజ్ ఏరియాలో ఉన్నాం ప్రస్తుతానికి. చాలా లొకేషన్కి వచ్చేసినాము. ఇంకో 1 కిలోమీటర్ ఉన్నది. ఎగ్జాక్ట్ ఆపోజిట్ మైఫిల్ హోటల్ కనిపిస్తుంది కదా, అక్కడనే ఉన్నది. కాకపోతే ముందు నుంచి యూటర్న్ తీసుకొని రావాలి. ఆ ముందట బైక్ అయినా పోతున్నా, కరెక్ట్ నా ముందట ఉన్న యాక్టివ్గా ఆయన కస్టమర్ అన్నట్టు, ఆయన వెంట వెళ్తున్నాను, ఆయన తీసుకొని వెళ్తున్నాను. సో ఇది మన డ్రాప్ పాయింట్. ఇది మన వెహికల్ అన్లోడ్ అయిపోయింది. ఈ ట్రిప్ ఎడికి క్లోజ్. ఈ బుకింగ్ అయితే అయిపోయింది. రాణిగంజ్ టు ఏమంటారు రాయదుర్గం దగ్గరికి. మన ట్రిప్ అమౌంట్ వచ్చేసి ఇంత 547. కస్టమర్ ఇంత కట్ చేసుకున్నాడు, 92 రూపీస్ కస్టమర్ కట్, అది కంపెనీ కట్ చేసుకున్నది. మనకు వచ్చిందేమో 4
454 15 కిలోమీటర్ బుకింగ్ ఇది. ఈ ట్రిప్ అయితే ఇడికి అయిపోయింది. వెయిట్ చేద్దాం ఇంకేమైనా వస్తుందో ఏమో అని. ఆ ట్రిప్ అయిపోయి బుకింగ్లు ఏమి వస్తలేవు అని రిటర్న్ వస్తున్నాను. వర్షం సాలిడ్ పట్టుకున్నది. 3:30 అవుతుంది టైం ప్రస్తుతానికి. ఇలా 2 బుకింగ్ లేనాయి. పొద్దున 10 గంటలకు వచ్చినాను, సాయంత్రం అవుతున్నది. ఇలా 2 బుకింగ్లు వేసిన. మీరికే వర్షం స్టార్ట్ అయిపోయింది, ఇంకా బుకింగ్లు తక్కువ అవుతుంది. ఈ వర్షంలో మన డ్రైవర్ల పరిస్థితి ఎట్లా అంటే, ట్రాలీ నడిపించేటోళ్ళది గ్లాసెస్ క్లోజ్ చేయలేము, గ్లాసెస్ ఓపెన్ చేయలేము. ఓపెన్ చేస్తేనేమో నీళ్ళు వచ్చేస్తాయి, క్లోజ్ చేస్తేనేమో ఇట్లా ఏం కనిపించదు, మంచు పేరుకపోతుంది, ఏం కనిపించదు. గ్లాసెస్ క్లోజ్ చేస్తే, ఓపెన్ చేస్తేనేమో వర్షం పడుతుంది లోపల. ఇది సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర నీళ్ళు, ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోయినారు. కొంచెం వర్షానికి ఇంత అయిపోయినాయి చూడండి. ఇది చూడండి సీఎం క్యాంప్ ఆఫీస్. మనమేమో ఇది బేగంపేట ఫ్లైఓవర్ పైనకి వస్తున్నాం. కొంచెం స్పీడ్గా పోయినామనుకో బ్రేక్ ఫ్రీ అయిపోతున్నది, బ్రేకులు పడతలేవు, స్మూత్గా ముందరికి వెళ్ళిపోతుంది బ్రేక్ కొట్టినా కూడా. మొత్తం టైర్ మునిగిపోయినప్పుడు చూసి నడిపించాల్సి వస్తుంది. వర్షం పడితే ఏం కాదు, కానీ మొత్తం టైర్ మునిగి కొంచెం సేపు వర్షంలో నిలబడ్డదంటే అది డేంజర్. చూసుకొని పోవాలి. ఇప్పుడైతే బేగంపేటకి వచ్చేసినాము.